జరిగిన తర్వాత ఇంక తేలది ఆ డిస్కషన్ ఒక కొలిక్కి రాకపోయేసరికి గురుదేవులకి లెటర్ రాశారు. అందుట్లో ఒక ఆయన, స్వామీజీ పలానా చోట స్ట్రక్ అయిపోయాం, మేమందరం ఆగిపోయాము, ఈ మాయా అనే కాన్సెప్ట్ అర్థం కాక మేమందరం ఆగిపోయామని చెప్పి లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆయన వెంటనే వారం రోజుల తర్వాత రిప్లై రాశారనమాట, మీరందరూ మాయలో పడ్డారు అన్నాడు ఆయన. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాయ గురించి డిస్కస్ చేయటమే మాయలో పడిపోవటం. అది అలాంటిది, ఆ మాయా శక్తి అలాంటిది. అది ఆయన చెప్పు చేతుల్లో ఉంటుంది తప్ప మన చెప్పు చేతుల్లో ఉండదు అది. కానీ ఆయన తెలుసుకోలేమండి. ఎలా తెలుసుకోగలగాలి? మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే పరమాత్మని కనుక నువ్వు డైరెక్ట్గా తెలుసుకోగలిగితే ఈ మధ్యలో ఉన్నటువంటి మాయ ఏ తెర అయితే కప్పేసిందో ఇంతకాలం, ఏ మాయ అనేటువంటి పొర వల్ల నువ్వు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నావో అది తొలగిపోతుంది ఆటోమేటిక్గా. దాని గురించి నువ్వు ప్రయత్నం చేయొద్దు, తెర వెనక ఉన్నటువంటి పరమాత్మ గురించి ట్రై చేయి అని చెప్పి తర్వాత చెప్తున్నారు. చూడండి ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. దుష్కృతినః, దుష్కృతులు సుకృతులు. దుష్కృతులు అంటే ఎవరు? దుష్ట కార్యాలు చేసేటటువంటి వాళ్ళు దుష్కృతులు, మంచి పనులు చేసేటటువంటి వాళ్ళు సుకృతులు అంటారు. మంచి పనులు సుష్కృతం దుష్టకృతం. కాబట్టి దుర్మార్గులైనటువంటి వాళ్ళు మూఢాహ, మూఢులైనటువంటి వాళ్ళు మాయయా అపహృత జ్ఞానాః, ఈ మాయ చేత జ్ఞానం అనేటువంటిది తీసివేయబడినటువంటి వాళ్ళు. మామూలుగా మానవులందరూ మంచివాళ్లేనండి, అందరూ మంచివాళ్లే. భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఆయన చెడు ఎప్పుడు పెట్టలా, అంతా మంచి పెట్టాడు ఇక్కడ. కానీ అంత మంచి పెట్టినప్పటికీ కూడా ఏం జరుగుతుంది? మానవుడు చెడు పనులు చేస్తూ ఉంటాడు, దుర్మార్గాల పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తూ ఉంటాడు? ఎక్కడో మాయ అనేటువంటిది వాడిని ప్రపంచంలోకి లాగేయటం వల్ల దుష్కృతినః, దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు. మాయయా అపహృత జ్ఞానః, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మాయ అనేటువంటిది వాడిని దుష్ట కార్యాలు చేయడానికి లాగేస్తూ ఉంటుంది. ఆసురం భావమాశ్రితాః, వాళ్ళు ఎటువంటి భావాల్ని పొందుతూ ఉంటారు? ఆసురి. అసురులంటే ఎవరు? సురులంటే దేవతలు, అసురులంటే రాక్షసులు. కాబట్టి వాళ్ళల్లో వ్యక్తమయ్యేటటువంటి గుణాలు ఎలా ఉంటాయట? రాక్షస గుణాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఆసురం. రావణాసురుడు ఆయన రావణ బ్రహ్మ కదండి, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, పరమ శివభక్తుడు. అన్నీ ఉండి కూడా దేనికి లోనైపోయాడు? ఆయన ఆసురీ భావానికి లోనైపోయాడు. ఆసురుడు అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, త్రికాల సంధ్యావందనం చేసేటటువంటి వాడు, అన్నీ ఉండి శివభక్తుడై ఉండి కూడా చివరికి ఈ మూడు గుణాలకి లోనైపోవటం వల్ల, ఈ మాయ అనేటువంటిది కప్పివేయటం వల్ల, తన గుణాలన్నిటి కూడా మూసుకుపోవటం వల్ల పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు ఆయన. ఆసురీ భావమాశ్రితాః నరాధమాః మాం న ప్రపద్యంతే. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు ఇక్కడ. అటువంటి వాళ్ళు ఎవరట? నరాధమాః, నరులలో అధములైనటువంటి వాళ్ళు. కాబట్టి ఆసురీ గుణాలు అనేటువంటివి ఏం చేస్తూ ఉంటాయి? ఒక్కసారి ఆసురీ గుణాలు అనేటువంటివి మానవుణ్ణి ఆక్రమించి ఈ మాయ అనేటువంటిది ఆవహించి అది డామినేట్ చేసేసినటువంటి రోజున, మాయ యొక్క చెప్పు చేతల్లోకి నేను వెళ్ళిపోయినటువంటి రోజున, మాయ నా చెప్పు చేతల్లో ఉండాలి కానీ నేను మాయ యొక్క చెప్పు చేతల్లోకి వెళ్ళిపోకూడదు.
ఒకవేళ అలా వెళ్ళిపోయాను అనుకోండి, ఏం చేస్తుంది, అది నన్ను ఆక్రమించేసేసి అది డామినేట్ చేసేస్తుంది. డామినేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నా కళ్ళు మూసుకుపోతాయి, నా విచక్షణ పనిచేయదు, నా బుద్ధి పనిచేయదు ఇంక అటువంటి సమయంలో. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నరాధమాహ మాం న ప్రపద్యంతే, వాళ్ళు నన్ను చూడలేరయ్యా. కాబట్టి ఎవరు భగవంతుడిని చూడగలుగుతారు, మాయలోంచి బయటపడాలి అని అనుకున్నటువంటి వాడు డైరెక్ట్గా భగవంతుడిని తెలుసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మాయలోంచి బయటపడతాడు. కానీ మాయ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు మాయకి బానిసడు అయిపోవటమే కాకుండా భగవంతుడిని కూడా తెలుసుకోలేనటువంటి స్థితికి వెళ్తాడు. చివరికి నరాధముడు కింద మిగిలిపోతాడు అటువంటి వాడు. కాబట్టి మన గుణాలు మనని డామినేట్ చేస్తున్నాయా, నా గుణాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నానా అని చెప్పి మనం ఎప్పటికప్పుడు మనని మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. నేను మాయలో పడిపోతున్నానా, మాయలో పడుతున్నాను అన్న సంగతన్నా కనీసం తెలుస్తోందా? చాలామంది ఏమంటారంటే, ఏమోనండి ఆ టైంకి చేసేసానండి, ఏమోనండి ఆ టైంలో అలా అనాలని అనిపించిందండి, అనేశానండి, ఎందుకనో కొట్టకూడదు అనుకున్నానండి కానీ కొట్టేశానండి. ఎందుకని అంత బలీయంగా నిన్ను ఎవరు లాక్కెళ్తున్నారు? నీలో ఉన్నటువంటి మాయ. ఆ మాయకు ఉండేటటువంటి శక్తి అట్లాంటిది, అది లాగేస్తుంది నిన్ను. అయ్యో మాయ నన్ను ఏడిపిస్తోంది అని భయపడద్దు. మాయ ఎవరి ఆధీనంలో ఉందో వాళ్ళను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు ఏం లేదండి, దీంట్లో ఏంటంటే మనం భక్తి షట్కంలో ఉన్నాం. ఇక్కడంతా కూడా ఏంటంటే భగవంతుడి దగ్గర మన యొక్క శరణాగతిని ఏ విధంగా ప్రదర్శించాలి అనేటువంటి దాన్నే ఇక్కడంతా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇక నుంచి. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, నేను ఒక జీవుడిగా ఇక్కడ ఉండిపోతున్నాను, ఆ భగవతత్వం నా లోపలే ఉంది అన్న సంగతిని మనకి 2వ అధ్యాయంలో చెప్పారు. దానికి కావలసినటువంటి మార్గాన్ని, కర్మయోగాన్ని చెప్పారు. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి వాడు నా లోపల వ్యక్తమవుతున్నాడు అనే సంగతి నేను తెలుసుకున్నప్పుడు అతని పట్ల నాకు ఉండవలసినటువంటిది ఏంటికా? భక్తి ఉండాలి. ఆ భక్తే శరణాగతి అని అన్నారు. ఆ శరణాగతిని ఎలా పొందాలి, ఆ శరణాగతి పొందితే వచ్చేటటువంటి లాభం ఏమిటి, అవన్నీ చెప్తున్నారు. నువ్వు భగవంతుడి యొక్క శరణాగతి పొందలేదా, ప్రపంచంలో పడిపోతావు, మాయలో పడిపోతావు. నువ్వు భగవంతుడి యొక్క శరణాగతి పొందావా, భగవంతుడిని తెలుసుకుంటావు, మాయ నిన్నేమీ చేయలేదు. అందుకనే ఒక చక్కటి ఉదాహరణ చెప్తారనమాట. ఇప్పుడు ఈ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక వల ఉంటుంది, ఆ వలని ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా విసురుతారు. విసిరినప్పుడు ఏమవుతుంది, ఆ వల వెళ్ళి దూరంగా అట్లా పడుతుంది అనమాట. పడినప్పుడు ఆ వల కింద ఏవేవైతే చేపలు ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి, వల్ల పడిపోతాయి. దాంట్లో తర్వాత లాగుతాడు దాన్ని, లాగినప్పుడు ఆ వలతో పాటు చేపలన్నీ వచ్చేస్తాయి, దాని కింద ఉన్న చేపలన్నీ వల్ల పడిపోతాయి, చిక్కుండే వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఆ చేపలు పట్టేటటువంటి వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేప వలలో పడుతుందా? పడదు కదా. వల ఎక్కడో దూరంగా విసురుతాడు. భగవంతుడు మాయ కూడా అంతే, ఆయన మాయ విసురుతాడు. మనం ఎక్కడ ఉండాలి, భగవంతుడి పాదాల దగ్గర కనుక ఉండగలిగితే ఆ మాయ ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది, దానికి ఎందుకు మనం వెళ్ళాం, భగవంతుడి పాదాల దగ్గరే ఉండిపోతాం మనం. అందుకని భగవంతుడిని పట్టుకో, ఆ మాయ అనేటువంటి వలలో పడకుండా ఉండు. ఇది భగవంతుడి పట్ల శరణాగతి. ఆయన ఎవరు, కబీర్ గారును ఆయన గురువు గారు, ఆయన కబీర్ గారు గురువు గారు ఉండేవారు, రామానంద గారా ఎవరు, ఆయన ఉండేవారు. వాళ్ళిద్దరూ రోడ్డు మీద వెళ్తున్నారట నడుచుకుంటూ. వెళ్తూ ఉంటే ఒక ఆవిడ విసురురాయి అంటారే, మేము తిరగలంటాం, మా పక్క తిరగలంటారు, ఇక్కడ విసురురాయి అంటారు. అది తిప్పుతుంది ఆవిడ, ఆ మినువులు వేస్తోంది, తిప్పుతుంటే కబీర్ గారు చూశారనమాట. చూసి ఆయన అన్నారు, చూడండి స్వామి, మానవులందరూ జీవితం అంతే కదా, ఈ ప్రపంచంలో పడి నలిగిపోయి ఆ పిండి బయటకు వచ్చినట్టు అంత పిండి అయిపోయి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో అందరూ నలిగిపోతున్నారు, నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితం కదా, అలాగే కదా స్వామీజీ అన్నాను. అప్పుడు వాళ్ళ గురువు గారు అన్నారట, నువ్వు జాగ్రత్తగా చూడు, ఆ విసురురాయి మధ్యలో ఒక గూటం ఉంటుంది చెక్క, దాని మీద పడినటువంటి మినువులు ఎక్కడికి పోవట్లేదు చూడవి, అవి అట్లాగే ఉంటున్నాయి అన్నాడు ఆయన. అది సెంటర్ పాయింట్.
ఆ సెంటర్ పాయింట్ మీద పడినటువంటి మినువులు అవి తిరగల రాయిలో పడట్లా, అవి అవి మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. కాబట్టి నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? నీ దృష్టి ఊర్ధ్వంగా ఉండాలి, దాని మీద నిలబడాలి. భగవంతుడిని ఆధారంగా చేసుకుని దాని మీద కనుక నువ్వు నిలబడగలిగితే ఆయన నుంచే వచ్చినటువంటి మాయ ఏదైతే ఉందో అది నిన్ను ఏమీ చేయలేదు. దానికి లోనైపోయినటువంటి వాడు ఏమవుతాడు? ఆసురీ గుణాలకి లోనైపోయి నన్ను తెలుసుకోలేకుండా పోతాడు. ఇది ఇక్కడ చెప్పినటువంటిది. మరి భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి శరణాగతి పొందాలి అని చెప్తున్నారు. అసలు ఎవరికి అట్లాంటి ధ్యాస ఉద్దేశం అనేటువంటిది కలుగుతుంది? 4 రకాలైనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు చూడండి ఇక్కడ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభా. భరతర్షభ, ఓ అర్జున, భరత వంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడా అర్జున, ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ, జ్ఞాని కూడా, 4 రకాలైనటువంటి వాళ్ళు. చతుర్విధ సుకృతిన జనాహ మాం భజంతే. ఈ 4 ఎవరైతే ఉన్నారో, చతుర్విధాహ, ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సుకృతిన, వాళ్ళంతా కూడా మంచి గొప్ప కార్యాలు చేసేటటువంటి సుకృతులు, వాళ్ళంతా వాళ్ళ జీవితం సుకృతం అయిపోయింది. అటువంటి వాళ్ళట ఇటువంటి జనాహ మాం భజంతే, నన్ను సేవిస్తారు, నన్ను గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. 4 రకాలు చతుర్విధ. ఎవరెవరా 4 కేటగిరీస్ ఇచ్చారు. మొట్టమొదటి వాళ్ళు ఎవరు? ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తి అంటే ఏంటి? ఆర్తి ఏం చెప్దాం? ఆర్తి అంటే అంటే ఇప్పుడు భాగవతంలో మనకి తెలుసు, ఆ కాసారం, ఆ మడుగులో దాంట్లోకి గజేంద్రుడు దిగాడు. గజేంద్రుడు దిగినప్పుడు ఏమైంది? ఆయన ఒక్కడైతే పర్వాలేదు, ఆయన భార్యలు, వ్యవహారం అంతా మొత్తం అందరూ దిగారు. దిగిన వాళ్ళు దిగినట్టు ఉన్నారా? ఇక ఆడటం మొదలుపెట్టారు. ఒకసారి ఏనుగులు మడుగులోకి దిగాయంటే ఇంకెంతే సంగతులు, ఎవరు ఉండలేరు అక్కడ. ఇంకా నీళ్లు ఎత్తుతున్నారు, పోసుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్తున్నారు, ఆడుతున్నారు. ఆ భలే ఉంటుంది వర్ణన, పోతన గారి వర్ణన భలే చెప్తారు దాన్ని. ఆ తామర తూళ్ళన్నీ తీసి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. మొత్తం ఆ కాసారం అంతా కూడా ఎట్లా అయిందంటే అదొక పెద్ద రణరంగంలాగా తయారైందట. ఆ చెరువు అంతా కూడా, ఆ సరస్సు అంతా, అందరూ ఆనంద గేళిలో మునిగిపోతున్నారు వాళ్ళంతా, గజేంద్రుడు ఆయన పరివారం అంతా కూడా. అటువంటి సమయంలో గజేంద్రుడిని పట్టుకుంది. మిగతా ఏ ఏనుగును పట్టుకోలేదు చూడండి. అది పోయి ఆ మొసలు ఎవరిని పట్టుకుంది? గజేంద్రుడినే పట్టుకుంది. ఆ హెడ్ను పట్టుకుంది, అది ఆ కాలు పట్టుకుంది. ఈ గజేంద్రుడేమో విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అదేమో పట్టిన పట్టు వదలట్ల, ఆ గ్రాహం పట్టిన పట్టు వదలట్ల. మిగతా అన్ని భయపడి పారిపోయాయి. వాళ్ళిద్దరి మధ్యలో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఎప్పుడు కూడా అండి, మొసలి నీళ్లల్లో ఉన్నంత వరకు దాన్ని ఏ ప్రాణి కూడా ఎవరు ఏం చేయలేరు. మీరు ఎప్పుడన్నా ఈ డిస్కవరీ ఛానళ్ళు కానీ ఇటువంటివి చూసినప్పుడు ఒక విచిత్రమైన ఇది కనిపిస్తుంది మనకి. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయన్నమాట. ఈ కెన్యా, ఉగాండా, రువాండా ఇటువంటివి ఏవో ఉంటాయి. ఆ కెన్యాలో అక్కడ ఏంటంటే సెరాంగిటీ అని ఉంటుంది. సెరాంగిటీ అంటే మసాయి మారా అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. 3000 కిలోమీటర్లు ఈ బర్రెలు, జీబ్రాలు ఇవన్నీ మైగ్రేషన్, వాటి ఆహారం కోసమని 3000 కిలోమీటర్లు నడుస్తాయి సంవత్సరానికి ఒకసారి.
మళ్ళా 3000 కిలోమీటర్లు వెనక్కి నడుచుకుంటూ వెళ్తాయి అవి. అది ఒక పెద్ద లైన్ వరుసగా అనమాట. కొన్ని లక్షలు బర్రెలు, ఈ ఎనుములు, ఇవన్నీ వైల్డ్ బీస్ట్ అంటారు అనమాట, అడవి దున్నలు అంటారే అవి, వాటితో పాటు జీబ్రాలు కూడా. అవట చంద్రమండలం మించి చూస్తే ఒక గీతలాగా కనిపిస్తుందట అవి. అంత పెద్ద లైన్ ఉంటుందన్నమాట అది భూమి మీద. అవి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఏమవుతుందంటే అవి నది దాటాల్సి వస్తుంది ఆ ప్రయాణంలో. ఈ నదుల దగ్గర ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి మొసళ్ళకి ముందే తెలుసు ఆ సీజన్స్, ఏ సీజన్లో వస్తాయి, ఏ సీజన్లో రిటర్న్ వెళ్తాయి, అన్ని వాడికి బాగా తెలుసు. అందుకని ఏం చేస్తాయంటే కొన్ని వందల మొసళ్ళు కాసుకొని కూర్చుంటాయి, ఎప్పుడు వస్తుందా సీజన్ అని. ఇవి నది దాటడానికి ప్రయత్నం చేస్తాయి కదా, ఎప్పుడైతే నదిలోకి ఇవి దిగాయో అంతే, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఇంకా మొసళ్ళు వస్తాయి, పట్టుకుంటాయి. ఇంతలా ఉంటుంది ఒక్కొక్క బర్రె, దాన్ని పట్టుకుని లోపలికి డెత్ రోల్ అంటారు అనమాట, దాన్ని లోపలికి లాగి తిప్పేస్తుంది అంతే. ఆ తిప్పడంలో భయానికే చచ్చిపోతాయి అవి, చంపక్కర్లేదండి, ఆ భయానికే చచ్చిపోతాయట జంతువులు. డెత్ రోల్ అంటారు అనమాట. అంత బలం ఉంటుంది నీళ్లలో ఉన్నంతసేపు ఆ మొసలికి. అలాంటి మొసలి ఆ గ్రాహము ఏనుగు కాలు పట్టేసుకుంది, వదలదు. విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు గజేంద్రుడు. తనకున్నటువంటి శక్తినంతా, అక్కడ ఒక చిన్న ఇది కూడా ఉంది, ఇది ఎంత శక్తినైతే ఇది శక్తితోటి ప్రయత్నం చేస్తోందో గజేంద్రుడు, అంత శక్తి అంతా కూడా ఎవరికి వెళ్ళిపోతుంది, ఆ గ్రాహానికి వెళ్ళిపోతుంది. అది శక్తి పుంజుకుంటోంది లోపల. ఈ గజేంద్రుడి యొక్క శక్తి నెమ్మదిగా క్షీణించిపోతుంది. తన ప్రయత్నం అంతా చేశాడు, రోజుల తరబడి జరిగింది ఆ యుద్ధం, వదలట్లా. చివరికి ఏమైంది, ఏం చేయలేకపోయాడు ఆయన. ఏం చేయలేక ఏమేం చేశాడు అప్పుడు, నీవే తప్పై తప్పరంగని రావే కావవే ఠావులు తప్పిన లావొక్కింత ఇలేదు అని చెప్పి అప్పుడు శరణాగతి వచ్చింది చూడండి. అప్పటిదాకా తన శౌర్య పరాక్రమాలన్నీ చూపించాడు, ఇంక అవన్నీ పని చెయ్యము అనేటువంటి స్థితి వచ్చేసింది. వచ్చినప్పుడు అప్పుడు ఎవరు గుర్తొచ్చారు, అప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు. మనము అంతే, ప్రపంచంలో వెర్రవీకి తిరుగుతుంటాం, నేనంతా నేనింత ఆ ఊ అని చెప్పి తిరుగుతుంటాం. ఉన్నట్టుండి సడన్గా ఒక రోజున వస్తుంది మనకి. సడన్గా వచ్చేవేంటి చెప్పండి మనకి, హార్ట్ అటాక్ వస్తుంది సడన్గా. వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఒక మాట చెప్తాడు, సార్ మేము చెయ్యాల్సిందంతా చేశామండి, తర్వాత భగవంతుడు దయ. వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా చేస్తారు. మా బ్రదర్కి పుట్టపర్తిలో ఉన్నప్పుడు వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. మొన్న వచ్చాడు లాస్ట్ టైం, ఇక్కడ ఆరతి కూడా ఇచ్చాడు. వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే అదృష్టం బాగుండి వాడు బాబా భక్తుడు పుట్టపర్తిలో ఉన్నాడు ఆ టైంలో. గబుక్కుని ఇంట్లో వాళ్ళందరూ అదేది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకోరే, ఇట్లా రావడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు రానివ్వమంటారు. మొత్తానికి పోట్లాడి అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి పూర్తిగా ఇదైపోయింది అనమాట. అంటే బ్రెయిన్ హార్ట్ కొలాప్స్ అయిపోయాడు వాడు పూర్తిగా. బ్రెయిన్ హార్ట్ స్ట్రోక్ కూడా కాదు, అసలు పూర్తిగా హార్ట్ డెడ్ అయిపోయింది ఒక స్టేజ్లో. అయిపోయినప్పుడు ఇంకా అప్పటికప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, ఆ గబగబ ఏవో ఎలక్ట్రోడ్స్ అవన్నీ పెట్టి మొత్తానికి బతికించారు. బతికించిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేశారు ఆయన, డాక్టర్ అయ్యర్ అని ఉన్నాడు అక్కడ, ఆయన హెడ్. ఆయన నాకు ఫోన్ చేశాడు, నువ్వు అర్జెంటుగా రా అని. సరే నేను పరిగెత్తిన తర్వాత ముందు సంతకం పెట్టన్నాడు. సంతకం పెట్టాము, ఆపరేషన్ చేశారు, 4 స్టెంట్లు వేశారు ఒకేసారి. 4 స్టెంట్లు వేసిన తర్వాత వాడు కోలుకోలా, వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద ఉన్నాడు. వెంటిలేటర్ మీద ఉన్నాడు అంటే జనరల్గా అర్థం ఏంటి, దాదాపుగా ఇంక వెనక్కి రా. ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళాడంటే ఇంక దాదాపుగా వెనక్కి రాడు. అప్పుడు ఆ డాక్టర్ అయ్యర్ వచ్చి నాకు చెప్పాడు అనమాట, చూడండి మా ప్రయత్నం అంతా మేము చేశాము, ఆ పైన బాబా దయ అన్నాడు. నిజంగా వాడి పరిస్థితి అట్లా ఉంది ఆ టైంలో, ఆ పైన బాబా గారి దయ అన్నాడు. విచిత్రం ఏంటంటే 4 రోజుల తర్వాత వెంటిలేటర్ తీసేసి మామూలుగా బయటకు వచ్చాడు వాడు. హీ వాజ్ ఓన్లీ 27% హార్ట్ ఫంక్షన్ చేసింది ఒక స్థాయిలో వాడికి, ఓన్లీ 27%. అట్లా 3 రోజులు ఓన్లీ 27% హార్ట్ ఫంక్షన్. తర్వాత ఎలా రికవర్ అయ్యాడు ఏంటి అనేటువంటిది
భగవంతుడు, ఆయన బాబా గారు ఇచ్చా, భగవంతుడు ఇచ్చా అదంతా. ఆ టైంలో మొత్తం అందరూ అనమాట ఎవడికి తోచిన మొక్కులు వాళ్ళు మొక్కేశారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే మేమందరం మొక్కుకున్న మొక్కులన్నీ పాపం తీర్చుకుంటున్నాడు కూర్చొని. వెంకటేశ్వర స్వామి గుండె అనేవాడు ఒకడు, అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం అనేవాడు ఒకడు, కాణిపాకం వినాయకుడికి అభిషేకం అనేవాడు ఒకడు. ఎవడి మొక్కులు వాళ్ళు మొక్కేశారు అందరూ ఆ టైంలో. ఎందుకని? నీవే తప్ప తప్పరం పెరిగాను. మన చేతుల్లో ఏం లేదు ఆ టైంలో. అటువంటి సమయంలో ఎవరు గుర్తొస్తారు మనకి? భగవంతుడు. పరిపూర్ణమైనటువంటి శరణాగతి అన్నమాట. కేవలం భగవంతుడి విషయంలోనే కాదండి, అప్పుడప్పుడు కూడా మనం కొంతమంది పట్ల మనం కొంచెం పొగరుగా రిలక్టెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకుంటాం. నీవే తప్ప పరం పెరిగాను. ఆ టైంలో తప్పదు. ఇంకా దాన్ని ఏమంటారంటే ఆర్తి. కనీసం అటువంటి టైంలో అన్నా భగవంతుడు గుర్తొస్తాడు. కొంతమందికి అంతే, ప్రపంచంలో అన్నీ ఉన్నప్పుడు విర్రవీగుతూ ఉంటారు. తమ చెప్పు చేతుల్లో ఏమీ లేదు అని అనిపించినప్పుడు అప్పుడు భగవంతుడిని ఆర్తితోటి నిస్సహాయ స్థితిలో భగవంతుడిని ప్రార్థిస్తారు. నేను కూడా ఒక స్టేజ్లో ప్రార్థించాను. ఎప్పుడంటే ఈ తపోవనంలో టెంపుల్ కడుతున్నాం. అప్పుడు కడుతున్నప్పుడు ఏమైందంటే ఫిబ్రవరి 17వ తారీఖు మేము ముహూర్తం పెట్టుకున్నప్పుడు అంత బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా వర్కులు జరుగుతున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి అన్ని పక్కల నుంచి, అంత బాగా జరుగుతుంది. అది ఏమైందో ఏం తెలీదో మరి, మోడీ గారికి ఏం బుద్ధి పుట్టిందో నాకు తెలియదు. కానీ కరెక్ట్గా నవంబర్ 6వ తారీఖున పెద్ద నోట్లు డిమాలిష్ చేశారు ఆయన. పెద్ద నోట్లు తీసేశారు ఆయన. ఆ 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు లేదు, ఇవాటి నుంచి క్యాన్సిల్ అన్నట్టు రాత్రికి రాత్రి. ఆయన నవంబర్ 6వ తారీఖు అనుకుంటుంది. ఫిబ్రవరి 17వ తారీఖు ముహూర్తం. డబ్బులన్నీ అయిపోయాయి, రావాల్సిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఇద్దామంటే కూడా డబ్బులు లేవు. ఇస్తామన్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదు డబ్బులు. ఓ పక్కన ముహూర్తం పెట్టి పెద్ద స్వామి గారిని ఇన్వైట్ చేసి కూర్చున్నాం. నిజంగా అండి ఆ టైంలో భగవంతుడా, శివుడా, నువ్వు తప్ప నేను చేసేది ఏమీ లేదు ఇంట్లో అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశా. మొత్తానికి బయటపడేసాడు దాంట్లోంచి. ఆ టైంలో ఆర్తి వస్తుంది అంతే, ఇంకేం చేయలేము, నిస్సహాయ స్థితి. అటువంటి సమయంలో భగవంతుడు గుర్తు రావడమే ఆర్త భక్తులు అంటారు వీళ్ళు. అంటే ఆ సమయంలో గుర్తు తెచ్చుకోవటం. రెండోది ఏంటంటే జిజ్ఞాసు. జిజ్ఞాస అంటే ఏంటి? వాళ్ళకి ఆర్తి ఉండదు, అవసరం ఏం లేదు వాళ్ళకి. తెలుసుకుందాం, ఇదేంటో చూద్దాం. కొంతమంది ఎక్స్ప్లోరేషన్స్ అంటారు అనమాట. అక్కడేముందో చూద్దాం, ఇక్కడేముందో చూద్దాం. అది వాళ్ళకి పనికొస్తుందా పనికిరాదా అనేది వేరే విషయం అండి. అదేంటో తెలుసుకుందాం. కొంతమంది అంతే, భగవంతుడు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జిజ్ఞాస, ఆ తెలుసుకోవాలనేటువంటి తపన కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏ అవసరం ఉండదు, అయినా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు కూడా భగవంతుడినే తెలుసుకుంటారు. వాళ్ళకి భక్తులు అనమాట. వాళ్ళు భక్తులే, తెలుసో తెలియకో భగవంతుడు భక్తులు వాళ్ళంతా కూడా. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి. అర్థం అంటే ఏంటి? అర్థించేటటువంటి వాడు. కాబట్టి సంపదలను అర్థించేటటువంటి వాడు కూడా ప్రాపంచికంగా ప్రయత్నాలు చేస్తున్నా, నాకు కావలసినటువంటి సంపదలు, నేను అనుకున్నటువంటి డబ్బు దశకం నాకు రావట్లా. కాబట్టి ఎవరిని అడుగుదాం మనం? బెస్ట్ భగవంతుడిని అడుగుదాం. కాబట్టి అర్ధార్థి. కావలసినటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి సుఖాలు, డబ్బులు కావలసిన వాళ్ళు కూడా భగవంతుడినే వేడుకుంటారు. అన్నీ ఉన్నప్పటికీ, అంతా ఉన్నప్పటికీ ఇంకా కావాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు. ఆర్తో జిజ్ఞాస అర్ధార్థి. ఇక చివరిది ఏంటంటే జ్ఞానీచ. జ్ఞాని కూడా. జ్ఞాని అంటే ఎవరు? వాస్తవంగా ఇంతకుముందు కూడా చెప్పారు మన. జ్ఞాని అంటే ఎవరు? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే జ్ఞాని. మిగతాదంతా అన్యత్ సర్వం అజ్ఞానం. ఇది ఆత్మజ్ఞానమేవో జ్ఞానం. ఆత్మజ్ఞానం మాత్రమే జ్ఞానం. దానికి అంటే అన్యమైనటువంటి జ్ఞానాలన్నీ కూడా అజ్ఞానం కింద లెక్క. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు కూడా ఎవరిని తెలుసుకుంటాడు? భగవంతుడినే తెలుసుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు దానికి? మనకి తెలిసిన వాళ్ళల్లో జ్ఞాని భక్తుడు అని ఉంటాడు. ఎవరు బెస్ట్ మనకి? ప్రహ్లాదుడు కదండి. ప్రహ్లాదుడు భక్తి మనకి తెలుసు. పరమ భక్తుడు ఆయన. తండ్రి ఒక పక్కన చూస్తేనేమో హిరణ్యకశిపుడిని చూస్తేనేమో రాక్షసుడు ఆయన. అయినప్పటికీ కూడా అతను
శ్రీహరిని వేడుకున్నాడు, శ్రీహరి గురించే కీర్తనలు చేశాడు, శ్రీహరి జ్ఞానాన్నే పొందాడు. పొందిన చివరికి ఏమన్నాడు ఆయన, ఎక్కడున్నాడు రా నీ హరి చూపించు అన్నాడు. చూపిస్తే ఆయన డైరెక్ట్గా ఒకటే, జ్ఞానవంతుడు కాబట్టి ఒకటే మాట అన్నాడు ఆయన, ఇందు గలడందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూసి నందందే గలడు. కాబట్టి ఎక్కడున్నాడయ్యా భగవంతుడు, ఎక్కడ లేడు అనేటువంటిది ప్రశ్న. ఇదో పెద్ద ప్రశ్న అయినట్టు, ఎక్కడున్నాడంటే దేవుడు, ఎక్కడ ఉన్నాడేంటి, ఎక్కడ లేడు అనేటువంటిది ప్రశ్న. కాబట్టి ప్రహ్లాదుడు ఏమన్నాడు, నువ్వు చూడగలిగితే చూడవయ్యా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు ఆయన. ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగాడు, ఉన్నాడు చూడు. కొట్టాడు, కొట్టంగానే వచ్చాడు లోపల నుంచి భగవంతుడు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్న సంగతిని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని భక్తుడు. భగవంతుడిని భగవంతుడిగా చూడటం వేరు. ఒక వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిగా చూడటము, రాముడిని రాముడిగా చూడటము, కృష్ణుడిని కృష్ణుడిగా చూడటము వేరు. కానీ వెంకటేశ్వర స్వామి అంతటా ఉన్నాడు అని తెలుసుకోవడం జ్ఞాని, రాముడు అందరిలో ఉన్నాడు అని తెలుసుకోవడం జ్ఞానం, కృష్ణుడు అందరిలో ఉన్నటువంటి కృష్ణుడు, నా లోపల ఉన్నటువంటి కృష్ణుడు ఒకడే అన్న సంగతి తెలుసుకోవడం జ్ఞానం. కాబట్టి అటువంటి జ్ఞాని అయినటువంటి వాడు కూడా జ్ఞాని భక్తుడు అని చెప్పబడతాడు అని చెప్పారు. తర్వాత మిగతా శ్లోకాలు రేపు చూద్దాం, తొందర ఏం లేదు. వాళ్ళు గంట సేపు అనుకున్నాం, ఆపలేదు చూడండి. మనం భగవంతుడి దయ వల్ల ఆపకుండా మన కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాం. కాబట్టి ఇవాళ సాయంత్రం గ్రహణం కాబట్టి మామూలుగా గ్రహణ సమయంలో జపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటివి చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి. అవన్నీ కూడా ఆ సమయంలో చేసినటువంటి వాటికి మంత్రసిద్ధి కలుగుతుంది అని చెప్తారు పెద్దలు. కాబట్టి రేపు సాయంత్రం మళ్ళా యథావిధిగా మనం 6:30 గంటలకి కలుసుకుని మన కార్యక్రమాన్ని యథావిధిగా కంటిన్యూ చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్న ఆచార్య సార్ అన్నారు,